గుడుంబా తయారీకి కేర్ ఆఫ్ దూల్పేట్ సారా తయారీనే ఉపాధిగా ఎంచుకుంటారు అక్కడి వాళ్ళు. సిటీలోని మెజారిటీ ప్రాంతాలకు సప్లై చేస్తుంటారు. సిటీలో ధూల్పేట పేరు చెప్తే చాలు టక్కున గుర్తొచ్చేది గుడుంబానే. అంతగా ఫేమస్ అయిన ధూల్పేట్ సారా తయారీదారులపై ఫోకస్ పెట్టింది సర్కార్. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి మార్పు తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. గుడుంబా అంటే ధూల్పేట గుర్తొస్తుంది. ఎందుకంటే ధూల్పేటలో గుడుంబా ఫుల్. కాసేవారు, పోసేవారు, తాగేవారు, తరలించేవారు, కేసులు, లంచాలు ఎన్నో. వీటన్నింటికీ కారణం ఉపాధి లేకపోవడం. పొట్టకూటికి వేరే పని దొరక్క దశాబ్దాలుగా గుడుంబానే నమ్ముకుంటున్నారు అక్కడి జనం. సర్కారోళ్లు ఏదైనా దారి చూపిస్తే ఆ దారిలోనే వెళ్తామంటున్నారు. భయం భయంగా బతుకుతూ, భయం భయంగా రోజంతా గడుపుతూ, భయం భయంగా నిద్రపోవాల్సిన దారుణమైన స్థితిలో ఉన్నామంటున్నారు. ప్రస్తుతం ధూల్పేటకు పట్టిన దుస్థితిని మార్చేస్తామంటోంది సర్కార్. ఆపరేషన్ ధూల్పేట్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయింది. లోకల్ యూత్ కు ఉద్యోగాలు కల్పించడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ పై దృష్టి సారించింది. ప్రతిభ ఆధారంగా ఆర్థిక సాయం కూడా చేస్తామని చెబుతోంది. టోటల్ గా గుడుంబా లేని ప్రాంతంగా ధూల్పేటను మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కనీసం కూలీ కూడా దొరకని సారాయి కాయాల్సి వస్తోందని, ప్రభుత్వం అండగా నిలిస్తే సారాకు చెక్ పెడతామంటున్న ధూల్పేట జనం మనసులో మాటను శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. హైదరాబాద్ నడిబొడ్డున ఒక ఏరియా ఉంది, దానికి ఒక లెక్క ఉంది. గుడుంబాకు కేర్ ఆఫ్ ధూల్పేట్ అని అంటారు. కానీ ఇక్కడ నిరుద్యోగం, నిరక్షరాస్యత ఉండటంతోనే వీళ్ళు ఈ వృత్తిని ఎంచుకున్నామంటున్నారు ఇక్కడి యువత. ఆపరేషన్ ధూల్పేట్తో ఇక్కడ స్వరూపాన్నే మార్చివేస్తానంటుంది ప్రభుత్వం. ధూల్పేటపై V6 స్పెషల్ ఫోకస్లో చూద్దాం. ప్రస్తుతం మనము ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ ఒక్క ఇంట్లోనే కేవలం 30 మంది నివసిస్తారని అంటున్నారు. ఈ 30 మంది ఎట్లా ఉంటారు? పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఒకళ్ళకి ముగ్గురు, ఒకళ్ళకి ఇద్దరు. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబం, దాదాపు 80% కుటుంబాలు కూడా గుడుంబా కాయడం అనేది వీళ్ళ ప్రధాన వృత్తి. అయితే దీనిపైన వీళ్ళు ఎందుకు ఆధారపడి ఉన్నారు? ప్రభుత్వం వీరికి పునరావాసం కల్పించాలని అనుకుంటుంది. వీరి మనోగతం ఏ విధంగా ఉంది, మరి ప్రభుత్వం ఆలోచన పట్ల వీరి స్పందన ఏ విధంగా ఉందో వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ముఖ్యంగా ఈ గుడుంబా వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? थोड़ी परेशानी ये है कि हमारे पास एक एक घर में 4-4 बच्चे, 5-5 बच्चे, लड़के जो एजुकेशन करे हुए, मैट्रिकुलेशन है, MBA है, ग्रेजुएट है, तुम्हारा डिग्री होल्डर है, इंजीनियर है, सब चीज़ होने के बाद में एक आदमी को एक नौकरी मिलने के बाद में बाकी लोग क्या करना, हम लोग उनको भी जॉब मिलना, वो लोग भी करना। एक फैमिली को एक आदमी नौकरी मिलने से बाकी लोग क्या करना? हमारे को रिहेबिलिटेशन का वाले इन्हें मकान नया बनाना, बस्ती नहीं बनाना, रोडा पानी से कुछ नहीं होना। हमारे को हमारे पेट भरने के लिए रोटी रोजी चाहिए. हमको रोटी रोजी के लिए कारोबार कर रहे हैं. మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ ధూళిపేట అసలు ఎందుకు ఇంత వెనుకబడి ఉండేందుకు కారణం ఏంటి? ఇది ఎందుకంటే చాలా ఏండ్ల ఇది చేసపెట్టి 60-70 ఏండ్ల సంధి చేస్తున్నాము. ఇప్పుడు లేదు, 70 ఏండ్ల సంధి ఇంట్లోనే పడి ఉన్నాం. గుడంబల్ల కష్టం దొరుకుతుంది. మా పిల్లలకి చదివిస్తే ఇదే కష్టం. ఒక్క జాబ్ పెడతలేరు. సర్కార్కి ఎన్నిసార్లు చెప్పినాం, పైసా ఇస్తారు, అది ఇస్తారు, ఏమి ఇవ్వలే మాకు. ఇంటింటికి ఏమి ఇస్తున్నారు, లోన్ ఇస్తున్నారు, లోన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మేము ఒక్క 200 కోసం 100 కోసం కడుపు నిండుకుంటాం. మేము ఆడోళ్ళు మగోళ్ళు అంతా ఇదే. నా కొడుకు ఇట్లానే పోయింది. పోలీసు వస్తే చీర పట్టుకొని పోతే సచ్చింది. మళ్ళా మేము ఏ దంద చేస్తారు, మళ్ళీ ఇది చేస్తారు. మాకు బాధ ఇదే ఉన్నది. మాకు కడుపు ఉన్నది. వండేటోళ్ళు పెట్టేటోళ్ళు ఇవ్వలేరు. వాళ్ళ కోసం మాకు ఎట్లా కావాలి, ఎట్లా నడవాలి? ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏంది అసలు? అందరు కోడళ్ళు కొడుకులు అందరు ఏరే ఉన్నారు. నేను ఒక్కదాన్నే ఉన్నా. నేను ఎట్లా సంపాదించాలి, ఎవరు పెట్టాలి? నాకు నా మొగుడు చచ్చిపోయి 15 నెలలు. ఎట్లా బతకాలి? నేను ఇదే గుడంబలో బతుకుతాను. నేను మరి మీలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం పునరావాసం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తుంది. ఏమంటారు? ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని అంటుంది. ఉండని అందరిని పిల్లని మేము కూడా వస్తాం. 100-200 అంటే మాకు ఉంటే మేము కూడా వస్తాం. ఎందుకు ఇంట్లో ఎందుకు కూర్చోవాలి మేము? మరి అప్పుడు మానేస్తారా గుడుంబా? మారేస్తాం. మాకు రోజు కడుపు నిండుగా అన్నం పెట్టినాక ఎందుకు చేస్తామయ్యా మేము? మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ అంటే ఇంకా మంచినీళ్ళు సరిగా వస్తున్నాయా లేవా, రోడ్లు సరిగా ఉన్నాయా లేవా, ఇక్కడ ఎట్లా చెప్పండి? हम बहुत परेशान है। परेशानी के कारण ही ये धंधा कर सक रहे।
हम दिन भर की मेहनत करते हैं, रात की मेहनत करते, फिर भी आती पुलिस शीरा फेंक के चले आती, हमारे डब्बे सब फोड़ के चले आती है। ये कारण हमारे घर में चूल्हा नहीं जल सकता। हम इतनी मेहनत करने के बाद भी हमारे को ठीक ढंग से रोटी नहीं मिलती। अगर आप कुछ अच्छा कार्यक्रम बता दिए तो हम कर लेंगे। మేము ఈ కూలిపోయిన ఇంట్లోనే ఉంటున్నాం. ఇంటికి 10 మంది తినేటోళ్ళు ఉండరు. సంపాదిస్తే ఇదే మాకు సరిపోతుంది. ఇక ఒక్కరికి మీరు జీతం ఇస్తే, మీరు ఒక్కరికి జాబ్ తగిలిస్తే ఇంతమంది ఎట్లా బ్రతకాలి? మేము మాకు అందరికి ఇవ్వండి, మేము వదిలేస్తాము. ఏదో ఓ పని ఇవ్వండి, ఆడోళ్ళు మొగళ్ళం అందరం కలుస్తాం, చేస్తాము, మేము బంద్ చేస్తాము. అది ఇది చేసుకోవాలని మాకేం. గతంలో ఏ ప్రభుత్వం మీకు హామీ ఇచ్చిందా ఈ పని చేస్తాం, మీకు ఉపాధి కల్పిస్తామని, లేకపోతే మీ ఇంట్లో కుటుంబ ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎవరని చెప్పిండ్రు? చెప్తారు కానీ ఎన్నో 100 సార్లు చెప్పిండ్రు కానీ ఒక్కసారి కూడా వచ్చి మళ్ళీ చూడలేరు, ఎవ్వరు చూడలేరు కూడా, రాలేరు కూడా, మళ్ళీ అడగ కూడా లేరు. ఇక మీరు ఇప్పుడు వచ్చిండ్రు, ఇక మేము ఇట్లా చేస్తాం, మీరు బంద్ చేయండి అంటే ఈ ఇళ్లలో ఉండేటోళ్ళు ఏడ పని, మేము బయటికి అసలు పోతే కూడా మాకెవ్వరు పని ఇవ్వడం లేదు, ఇవ్వరు కూడా మాకు పని. ధూళిపేటోళ్ళు అంటేనే పని ఇవ్వరు. మరి ఇప్పుడు మా దగ్గర కూడా అన్ని డిగ్రీలు అవి అన్ని చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చదువుకొని లేని వాళ్ళు కూడా ఉన్నారు. పూర్తిగా ఇట్లాంటి కుటుంబాలు ఎన్ని ఉంటాయి ఇక్కడ? దాదాపు ఇక 100 ఉన్నాయి, 1000 ఉన్నాయి, లక్షలు కూడా ఉన్నాయి. కానీ మావి అయితే మా ఇంత కింది ధూళిపేట అంటే ఇప్పుడు 100,000 కిందికి ఉన్నాయి. అంటే మీకు ఎప్పుడన్నా అనిపించిందా మేము ఎందుకు ఇంత కష్టపడి పోలీసులతో ఇబ్బందులు పడితే ఈ పని చేస్తాం? ప్రతిసారి అనిపిస్తుంది, ప్రతిరోజు అనిపిస్తుంది. భయంగా లేస్తాము, భయంగా వండుకుంటాం మేము. అసలు ఈ గుడుంబ ఎట్లా తయారు చేస్తారండి? ఏమేమి తయారంటే కొన్నిళ్ళు చూడు, ఏమేమి వేస్తారు అందులో? అలా దుకాణాలలో చదువుతారు. బెల్లం ఉన్నది, నవసాగర్ ఉన్నది, ఇంకా ఏరే వస్తుంది, అది వేసి కలిపి చెయ్యి కొట్టాలి, దానికి ఏరే సంబంధం చేయాలి. 18 గంటలు వెనకస్తుంది, తయారవుతుంది. దానికి ఒక నల్లి కూడా లేకుంటే అది ఆగిపడుతుంది, దాన్ని కూడా కావాలి. అది ఎన్ని గంటలు కష్టపడితే ఒక లీటర్? 25 గంటలు 25 గంటలు అయితే అప్పుడు తయారవుతుంది. అది అప్పుడు దించాలి. అందులో నీళ్ళు దొరికితేనే వచ్చేయాలి, దొరకకుంటే అట్లనే ఉంటుంది. అది పైసలు లేకుంటే అట్లనే ఇంకా 2 రోజులు పోతాయి, 3 రోజులు పోతాయి. మొత్తానికి అంటే మీ అందరి సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక రీహాబిలిటేషన్ అనేది తీసుకొద్దామని అనుకుంటుంది. దాన్ని మీరు స్వాగతిస్తారా? స్వాగతిస్తారా? సీఎం వచ్చినా స్వాగతం చేస్తారా? పని కావాలి, లేకుంటే ఇది ఒక్క పిల్లకి ఒక జాబ్ చేసేయి, మళ్ళీ పోలీసు వచ్చి మళ్ళీ ఏం చేయాలి? 4 మంది 5 మందిలో ఒక ఇంటిలో ఏం చేయాలి చెప్పు? మొత్తానికి వీళ్ళు ఏమంటున్నారంటే మా ఆర్థిక పరిస్థితులు అనేటివి బాగా లేకపోవడం వల్లనే ఈ గుడుంబ కాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మహిళలు చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య కూడా ఇక్కడ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఒక్కో ఇంటికి కనీసం సుమారు 10 మంది వరకు పిల్లలు ఉన్నారంటున్నారు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఈ గుడుంబ అనేది కాయడం జరుగుతుందని, సుమారు 50 ఏళ్ల క్రితం నుంచే ఈ ధూళిపేటలో ఈ గుడుంబ తయారనేది జరుగుతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని రీహాబిలిటేషన్ అనేది ఒకటి కల్పిస్తే తాము తప్పకుండా కూడా ఈ కుటుంబం మానేసేందుకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఈ ధూళిపేటకు వచ్చి ఇక్కడ ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని వారు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు నిరుద్యోగ సమస్య, ఆర్థిక సమస్య, నిరుద్యోగ యూత్కు ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ అవకాశాన్ని కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తే ఖచ్చితంగా తాము ఈ కుటుంబాన్ని మానేస్తామని చెప్తున్నారు. ప్రతి నిత్యం లేవడం దినదిన గండంగానే భావిస్తున్నామని, అంత భయపడుతూ కూడా తాము ఈ గుడుంబ కాస్తున్నామని, కేవలం ఆర్థిక మాంద్యంతో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యానే తాము ఈ వృత్తిని ఎంచుకున్నామంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా రీహాబిలిటేషన్ కల్పిస్తే ఖచ్చితంగా తాము ఈ గుడుంబ తయారీని మానేస్తామని చెబుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్ శ్రీనివాస్, V6 న్యూస్.